హాయ్ ఆల్, వెల్కమ్ టు 10 Max. బాక్స్ ఆఫీస్ కి డేంజర్ అలర్ట్ డిక్లేర్ చేసిన ది ఒరిజినల్ గ్యాంగ్స్టర్ ఈ గురువారం థియేటర్స్ లోకి వస్తున్నారు. ఓజస్ గంభీరగా పవర్ స్టార్ ఫ్రీకింగ్ బ్లడ్ బాత్ బిగ్ స్క్రీన్ పై ఏ రేంజ్ లో ఉంటుందోనని ఎగ్జైట్ అవుతున్నారు ఫ్యాన్స్. ట్రైలర్ లో పవన్ స్క్రీన్ ప్రెసెన్స్ గూస్ బంప్స్ తెప్పించే ఎలివేషన్స్ తో ఓజీ మానియా పీక్స్ కి వెళ్ళింది. పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ ఓ రేంజ్ లో ఉన్నాయి. తెలుగు స్టేట్స్ లోనే కాదు ఓవర్సీస్ లోనూ ఈ గ్యాంగ్స్టర్ సినిమాపై క్రేజ్ స్కై ఈజ్ ద లిమిట్ అనేలా ఉంది. ఈ గురువారం 25న థియేటర్స్ లోకి సోలోగా ఎంట్రీ ఇస్తోంది ఓజీ. సింహంలా సింగిల్ గా బరిలోకి దిగుతోన్న పవర్ స్టార్ సినిమాకి పోటీగా మరో 3 వారాల పాటు చెప్పుకోదగ్గ సినిమా రావడం లేదు. దీంతో బాక్సాఫీస్ రికార్డులకు ఊచకోతే అంటున్నారు ఫ్యాన్స్. సిల్వర్ స్క్రీన్ పై ఓజీ ఫ్రెకింగ్ బ్లడ్ బాత్ చూసేందుకు రెడీ అవ్వండంటూ ఫుల్ యాక్షన్ మోడ్ లో ఉన్న పవన్ కళ్యాణ్ స్పెషల్ పోస్టర్ తో బుకింగ్స్ అనౌన్స్మెంట్ ఇచ్చారు మేకర్స్. పాన్ ఇండియా మూవీగా గ్రాండ్ రిలీజ్ అవుతున్న ఓజీ సినిమా బుకింగ్స్ స్టార్ట్ అయ్యాయి. ఈ గ్యాంగ్స్టర్ మూవీకి సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికేట్ ఇవ్వడంతో సినిమాలో వయలెన్స్ ఏ రేంజ్ లో ఉంటుందో అని యాక్షన్ లవర్స్ వెయిట్ చేస్తున్నారు. ఓజీ సినిమా రన్ టైం 2 గంటల 34 నిమిషాలుగా తెలుస్తోంది. పవన్ సినిమాకి తెలుగు స్టేట్స్ లో బెనిఫిట్ షోస్ అండ్ టికెట్ ప్రైజ్ హైక్ కి గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చేసింది. అయితే ఏపీలో కంటే ముందే తెలంగాణలోనే ఓజీ మూవీ బెనిఫిట్ షో పడనుంది. ఆంధ్రాలో 24న రాత్రి 10 గంటలకు ఉంటే తెలంగాణలో ఈ బుధవారం రాత్రి 9 గంటలకు ఓజీ బెనిఫిట్ షో పడనుంది. పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా బుకింగ్స్ ఓవర్సీస్ బాక్సాఫీస్ ని షేక్ చేస్తోంది. నార్త్ అమెరికా ప్రీమియర్స్ ప్రీ సేల్స్ లో ఫాస్టెస్ట్ $2.2 మిలియన్ కలెక్ట్ చేసిన మూవీగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పటివరకు 19,52 లక్షలకు పైగా ఓవర్సీస్ లో కలెక్ట్ చేసిన పవన్ సినిమా రిలీజ్ కి ముందే 50 కోట్ల మార్కుని దాటిందని అంచనా. ఇప్పుడు పాన్ ఇండియా వైడ్ బుకింగ్స్ ఓపెన్ అవడంతో ఈ 2 రోజుల్లో మరో 20 కోట్లు కలెక్ట్ చేసే ఛాన్స్ ఉందంటున్నారు జనాలు. స్కై లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ తో సాలిడ్ హైప్ తో వస్తోన్న ఈ గ్యాంగ్స్టర్ మూవీతో పవర్ స్టార్ రిలీజ్ కి ముందే 100 కోట్ల మార్క్ టచ్ చేస్తారో లేదో వెయిట్ అండ్ సీ. దసరా సీజన్ లో రిలీజ్ అవ్వాల్సిన అఖండ 2 పోస్ట్ పోన్ అయింది. అయితే సినిమా పోస్ట్ పోన్ అయినా దసరాకి రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తారని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఈ వెయిటింగ్ కి ఎండ్ కార్డ్ వేస్తూ అంతకంటే ముందే అఖండ 2 రిలీజ్ డేట్ ఎప్పుడో చెప్పేశారు బాలయ్య. మరి నందమూరి నటసింహం చెప్పిన ఈ మోస్ట్ వెయిటింగ్ మూవీ కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడు? దసరా బరిలో బాలయ్య సినిమా ఉంటుందని ఆశించిన నందమూరి అభిమానుల్ని డిసప్పాయింట్ చేసింది అఖండ 2. ఒకే రోజు నందమూరి నటసింహం పవర్ స్టార్ సినిమాలు థియేటర్స్ లోకి వస్తాయని, దీంతో ఈ దసరా బాక్సాఫీస్ ఫైట్ ఓ రేంజ్ లో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసిన ఆడియన్స్ కూడా అఖండ 2 పోస్ట్ పోన్ న్యూస్ తో డిసప్పాయింట్ అయ్యారు. ప్రజెంట్ సూపర్ ఫాస్ట్ గా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ తో పాటు రీ రికార్డింగ్ పనులు కంప్లీట్ చేసుకుంటున్న అఖండ 2 థియేటర్స్ లోకి వచ్చే కొత్త డేట్ రివీల్ చేసేశారు బాలయ్య. అఖండ తాండవం సినిమా డిసెంబర్ 1st వీక్ లోనే విడుదలయ్యే ఛాన్స్ ఉందని ముందు నుంచి ప్రచారం జరుగుతూ వస్తోంది. ఇప్పుడు డిసెంబర్ 5నే అఖండ 2 బాక్సాఫీస్ ముందుకొస్తుందని కన్ఫర్మ్ చేశారు బాలకృష్ణ. దీంతో దసరా కంటే ముందుగానే అదిరిపోయే బొనాంజా అందించారని సంబరపడుతున్నారు నందమూరి అభిమానులు. నిజానికి డిసెంబర్ 5న విడుదల కావాల్సిన ప్రభాస్ మారుతి సినిమా రాజా సాబ్ 2026 జనవరి 9కి రిలీజ్ డేట్ మార్చుకుని సంక్రాంతి రేస్లోకి వెళ్ళింది. దీంతో ఈ గురువారం 25న విడుదల తేదీ ఇచ్చిన అఖండ 2 రాజాసాబ్ డేట్కే వస్తుందనే అంచనా బాలకృష్ణ స్టేట్మెంట్ తో కన్ఫర్మ్ అయింది. డిసెంబర్ 5న విడుదలవుతున్న అఖండ 2 సినిమా సెంటిమెంట్ పరంగానూ బాలయ్యకు బాగా కలిసొస్తుంది అంటున్నారు నందమూరి ఫ్యాన్స్. అఖండ ఫస్ట్ పార్ట్ కూడా 2021 డిసెంబర్ 2నే బాక్సాఫీస్ ముందుకొచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ప్రజెంట్ జెట్ స్పీడ్ లో పోస్ట్ ప్రొడక్షన్ పనులు కంప్లీట్ చేసుకుంటోన్న అఖండ 2కి సంబంధించి ఓ స్పెషల్ సాంగ్ షూట్ జరుగుతోంది. అన్నపూర్ణ స్టూడియోస్ లో వేసిన ఓ భారీ సెట్ లో 600 మంది డాన్సర్స్ తో ఈ స్పెషల్ సాంగ్ ప్లాన్ చేశారు డైరెక్టర్ బోయపాటి. మొత్తానికి అఖండ 2 సినిమా కొత్త రిలీజ్ డేట్ చెప్పి నందమూరి అభిమానుల్లో దసరా పండుగ జోష్ ని ముందుగా తీసుకొచ్చారు బాలకృష్ణ. ఒక్క సినిమా ఫ్లాప్ అయితే ఏమవుతుంది అనుకోవచ్చు, కానీ ఒక్క ఫ్లాప్ తో డైరెక్టర్ ఫ్యూచర్ తలకిందలయ్యే ఛాన్స్ ఉంది. కమిట్ అయిన సినిమాలు క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంది. రీసెంట్ గా వచ్చిన ఫ్లాప్ తో అలా వరుసగా సినిమాలు మిస్ అయిన డైరెక్టర్ ఎవరు? కూలీ సినిమాకి ముందు డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ పేరు వినగానే ఆహా ఓహో అన్న హీరోలు ఇప్పుడు ముఖం చాటేస్తున్నారు. లోకేష్ తో సినిమా అంటే 1కి 2 సార్లు కాదు 10 సార్లు ఆలోచించి ఆచితూచి అడుగు వెయ్యాలి అంటున్నారు. వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ దగ్గర కూలీ 500 కోట్లు కలెక్ట్ చేసినా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ హైయెస్ట్ ప్రైజ్ కి కొనడంతో చాలా చోట్ల భారీ నష్టాల్ని మిగిల్చింది.
రజనీకాంత్ తో పాటు సదరన్ సూపర్ స్టార్స్ ని లోకేష్ సరిగా హ్యాండిల్ చేయలేదు అనే విమర్శలు వినిపించాయి. ఇప్పుడు కూలీ తర్వాత సెట్స్ పైకి వెళ్లాల్సిన ఖైదీ ప్రీక్వెల్ కూడా ఆగిపోయిందనే రూమర్ కోలీవుడ్ సర్కిల్లో వినపడుతోంది. కూలీ సినిమా రిలీజ్ కి ముందే తన నెక్స్ట్ ప్రాజెక్ట్ గా కార్తీక్ తో ఖైదీ ప్రీక్వెల్ సినిమా ఉంటుందని క్లారిటీ ఇచ్చారు లోకేష్ కనగరాజ్. కూలీ విడుదలైన తర్వాతే ఈ ప్రీక్వెల్ సినిమాని వెంటనే పట్టాలెక్కిస్తాను అని చెప్పారు. స్క్రిప్ట్ అంతా పూర్తయిందని, ప్రీ ప్రొడక్షన్ వర్క్ సూపర్ ఫాస్ట్ గా జరుగుతుంది అన్నారు. దీంతో సర్దార్ 2 కంప్లీట్ చేసిన కార్తీ ఖైదీ ప్రీక్వెల్ మూవీ సెట్స్ లో జాయిన్ అవుతారని అనుకున్నారంతా. కానీ కూలీ సినిమా విడుదలై నెల రోజులకి పైనే అవుతున్నా ఖైదీ ప్రీక్వెల్ మొదలు కాలేదు. దీంతో లోకేష్ కనగరాజ్ కి హీరో కార్తీ కూడా హ్యాండ్ ఇచ్చారనే న్యూస్ తమిళ ఇండస్ట్రీలో హల్చల్ చేస్తోంది. కూలీ సినిమా రిలీజ్ టైంలో లోకేష్ కనగరాజ్ని ఆకాశానికి ఎత్తేశారు ఆమీర్ ఖాన్. సూపర్ స్టార్ రజనీకాంత్ తో స్క్రీన్ షేర్ చేసుకునే ఛాన్స్ ఉండడంతో కూలీ స్క్రిప్ట్ తన క్యారెక్టర్ ఏంటని అడగకుండానే లోకేష్ కి ఓకే చెప్పాను అన్నారు. కానీ కూలీ రిలీజ్ తర్వాత మాట మార్చారు బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్. కూలీలో దాహా రోల్ చేసి చాలా పెద్ద మిస్టేక్ చేశాను అని బాలీవుడ్ మీడియా ముందు ఓపెన్ స్టేట్మెంట్ కూడా ఇచ్చేశారు. ఆ స్టేట్మెంట్ తో ఆమీర్ ఖాన్ లోకేష్ తో చేయాల్సిన సూపర్ హీరో కాన్సెప్ట్ యాక్షన్ ఫిలిం అటకెక్కినట్టే అంటున్నారు బీటౌన్ జనాలు. ఆమీర్ ఖాన్ తో పాటు లోకేష్ కనగరాజ్ కి షాక్ ఇచ్చారు రజనీకాంత్. కూలీ రిలీజ్ టైంలో లోకేష్ కనగరాజ్ ని డైరెక్టర్ రాజమౌళితో పోల్చిన సూపర్ స్టార్ కూలీ బాక్సాఫీస్ రిజల్ట్ తో యూటర్న్ తీసుకున్నారు. రజనీకాంత్, కమల్ హాసన్ కాంబినేషన్ లో ఓ పవర్ఫుల్ గ్యాంగ్స్టర్ సినిమా చేయాలనే ఆలోచన ఉన్నట్లు లోకేష్ చెప్పారు. ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా ఉందని కమల్ హాసన్, రజనీకాంత్ ఓపెన్ అయ్యారు. రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ బ్యానర్ పై తెరకెక్కబోయే ఈ సినిమాకి స్టోరీ, డైరెక్టర్ ఇంకా ఫైనల్ కాలేదన్నారు రజనీకాంత్. దీంతో ఈ సినిమాని లోకేష్ డైరెక్ట్ చేస్తారు అనే ప్రచారానికి ఎండ్ కార్డ్ పడినట్లయింది. మొత్తానికి అంచనాలు అందుకోలేక బాక్సాఫీస్ దగ్గర కూలిన కూలీ సినిమా లోకేష్ ఫ్యూచర్ ప్రాజెక్ట్ ని డైలమాలో పడేసింది అంటున్నారు జనాలు. కొత్త సినిమా ఛాన్స్లు రావాలంటే ఏం చెయ్యాలి? హిట్లైనా ఉండాలి, హాట్ ఫోటోషూట్లైనా చేయాలి. ఫస్ట్ ఆప్షన్ లేనప్పుడు సెకండ్ది ట్రై చేయాలి. ఇప్పుడు అదే పనిలో ఫుల్ బిజీగా ఉందో హీరోయిన్. మరి క్రేజీ ఫోటోషూట్తో ఆఫర్స్కి గాలం వేస్తున్న ఆ హీరోయిన్ ఎవరు? కృతి శెట్టి. ఉప్పెన సినిమాలో బేబమ్మగా కనిపించి జల 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 పాతం అంటూ టాలీవుడ్ కుర్రాళ్లకి జ్వరం తెప్పించిన హీరోయిన్. వీడు ముసలోడు అవ్వకూడదే అంటూ ఆసిగాడితో పాటు ఆడియన్స్ ని కూడా మాయ చేసింది ఈ బెంగుళూరు బ్యూటీ. ఉప్పెన బ్లాక్ బస్టర్ సక్సెస్ తో తెలుగులో వరుసగా యంగ్ హీరోలతో జోడీ కట్టిన ఈ అమ్మడికి శర్వానంద్తో చేసిన మనమే సినిమా తర్వాత ఆఫర్స్ కరువయ్యాయి. దీంతో టాలీవుడ్ నుంచి పక్క ఇండస్ట్రీలపై ఫోకస్ పెట్టిన కృతి శెట్టి తన ఇన్స్టాలో డిఫరెంట్ పోజులిస్తూ అందరి అటెన్షన్ గ్రాప్ చేస్తోంది. తన ఫోటోషూట్ తో ఫ్యాన్స్ తో పాటు ఇండస్ట్రీ జనాలను ఫుల్ ఎగ్జైట్ చేస్తోంది కృతి శెట్టి. ఫుల్ స్లిమ్ అపీరెన్స్ లో మెచ్యూర్డ్ లుక్ లో కనిపిస్తున్న కృతి శెట్టి వరుస ఛాన్స్లతో స్పీడప్ అవుతుందని టాక్ నడుస్తోంది. ప్రజెంట్ చేతిలో 2 సినిమాలు మాత్రమే ఉన్న కృతి శెట్టి ప్రదీప్ రంగనాథ్తో కలిసి LIK లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ సినిమా చేస్తోంది. విఘ్నేష్ శివన్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాపై క్యూరియస్ గా ఉన్నారు జనాలు. నయనతార ప్రొడ్యూస్ చేస్తోన్న ఈ సినిమాలో SJ సూర్య కీ రోల్ ప్లే చేస్తున్నారు. రోబోటిక్ యూనివర్స్ తో వస్తున్న ఈ సినిమా అక్టోబర్ 17న విడుదలకు రెడీ అవుతోంది. కృతి శెట్టి చేతిలో ఉన్న మరో సినిమా వాతియార్. కార్తీ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తోన్న ఈ సినిమా ఆగిపోయిందనే ప్రచారం జరిగింది. ఈ సినిమా కంటే వెనుక స్టార్ట్ అయిన సత్యం సుందరం, సర్దార్ సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు సర్దార్ 2 కూడా రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ ఏడాది జనవరిలోనే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ కాకపోవడంతో అనేక సార్లు డిలే అవుతూ ఫైనల్లీ ఈ ఇయర్ ఎండింగ్ డిసెంబర్లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ సినిమాలో మినహా చేతిలో వేరే ఏ ప్రాజెక్టు లేని కృతి శెట్టి తన లేటెస్ట్ ఫోటోషూట్ తో ఎలాంటి క్రేజీ ఆఫర్స్ అందుకుంటుందో వెయిట్ అండ్ సీ. అట్టహాసంగా 71వ జాతీయ అవార్డ్స్ ప్రదానం. యంగ్ హీరో హార్డ్ వర్క్ కి ఐకాన్ స్టార్ ఫిదా. కాంతారా ప్రీక్వెల్ ట్రైలర్ కి రెస్పాన్స్ అదుర్స్. ధనుష్ సినిమాకి క్లీన్ యూ సర్టిఫికేట్. ఈ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూసేద్దాం. 2023 ఏడాదికి ప్రకటించిన 71వ జాతీయ అవార్డ్స్ ని విజేతలకు ప్రదానం చేశారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. బెస్ట్ యాక్టర్స్ గా షారుఖ్ ఖాన్, విక్రాంత్ మాసే, బెస్ట్ యాక్ట్రెస్ గా రాణి ముఖర్జీ అవార్డు అందుకున్నారు. జాతీయ తెలుగు ఉత్తమ సినిమాగా భగవంత్ కేసరి మూవీకి అవార్డు అందుకున్నారు డైరెక్టర్ అనిల్ రావిపూడి, నిర్మాత సాహు గారపాటి. అలాగే బలగం సినిమాకి బెస్ట్ లిరిసిస్ట్ గా నేషనల్ అవార్డు అందుకున్నారు కాసర్ల శ్యామ్.
కాంతారా ఏ లెజెండ్ చాప్టర్ 1 సినిమాకి ట్రైలర్ 107 మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతోంది. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 2న విడుదలవుతుంది. మిరాయ్ సినిమాపై ప్రశంసలు కురిపించారు అల్లు అర్జున్. తేజ సజ్జా హార్డ్ వర్క్ కి ఫిదా అంటూ ట్వీట్ చేశారు బన్నీ. వరల్డ్ వైడ్ గా 10 రోజుల్లో 134 కోట్ల 40 లక్షల గ్రాస్ కలెక్షన్స్ సాధించిన మిరాయ్ ఆడియన్స్ డిమాండ్ తో వైబ్ ఉంది బేబీ సాంగ్ యాడ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. తెలుసు కదా మూవీ నుంచి సొగసు చూడతరమా సెకండ్ సింగిల్ ని రిలీజ్ చేశారు నయనతార. అక్టోబర్ 17న రిలీజ్ అవుతోన్న ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈ దసరాకి ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ షోలో సందడి చేయనుంది. సన్నీ సంస్కారికి తులసి కుమారి మూవీ నుంచి తూ హే మేరీ సింగిల్ విడుదలైంది. ధర్మ ప్రొడక్షన్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమా అక్టోబర్ 2న విడుదల కానుంది. ధనుష్ ఇడ్లీ కొట్టు సినిమాకి సెన్సార్ బోర్డ్ క్లీన్ యూ సర్టిఫికెట్ జారీ చేసింది. నిత్యా మీనన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా అక్టోబర్ 1న ఆడియన్స్ ముందుకొస్తోంది. మిత్రమండలి సినిమా నుంచి విడుదలైన జంబర్ గింబర్ లాలా సింగిల్ ఆకట్టుకుంటోంది. క్రేజీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమా అక్టోబర్ 16న విడుదల కానుంది. కిరణ్ అబ్బవరం అప్కమింగ్ మూవీ కే ర్యాంప్ టీజర్ 5 మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతోంది. యుక్తి తరేజా హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా అక్టోబర్ 18న థియేటర్స్ లోకి రానుంది. సో చూసారుగా, ఇవి ఇవాల్టి ఫిల్మ్ న్యూస్ అండ్ అప్డేట్స్. మరిన్ని లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ స్టోరీస్ తో నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV. బై బై.